అస్సలాముఅలైకుం టు ఎవ్రీవన్. ఈరోజు మనము సూర్య బక్రాలోని 23వ ఆయత్ నుండి చదివి అరబ్బీలో దాని అర్థాన్ని తెలుసుకుందాము. 23వ ఆయత్ నుండి 23వ ఆయత్ అరబ్బీలో చదివి మరలా దాని యొక్క అర్థాన్ని మనము ఈరోజు తెలుసుకుందాము తెలుగులో. ఔజుబిల్లాహి మినశ్శైతానిర్రజీం. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. వా ఇన్ కుంతుం ఫీ రైబిం మిమ్మా నజ్జల్నా అలా అబ్దినా ఫాతూ బిసూరాతిం మిన్ అస్లిహి వద్ఉ షుహదాఅకుం మిన్ దూనిల్లాహి ఇన్ కుంతుం సాదిఖీన్ ఫఇన్ లం తఫఅలు వలన్ తఫఅలు ఫత్తఖున్ నారల్లతీ వఖూదుహా అన్నాసు వల్హిజారతు ఉఇద్దత్ లిల్కాఫిరీన్ వబషిర్ లిల్లజీనా ఆమనూ వఅమిలుస్ సాలిహాతి అన్నా లహుం జన్నతిన్ తజ్రీ మిన్ తహతిహల్ అన్హారు కుల్లమా రుజిఖూ మిన్హా మిన్ సమరాతిర్ రిజ్ఖా ఖాలూ హాజల్లజీ రుజిఖ్నా మిన్ ఖబలు వఉతూ బిహి ముతషాబిహా వలహుం ఫీహా అజ్వాజుం ముతహ్హరతుం వహుం ఫీహా ఖాలిదూన్. ఇన్నల్లాహ లా యస్తహీ అన్ యజ్రిబ మసలం మా బాఉజాతన్ ఫమా ఫౌఖహా ఫఅమ్మల్లజీనా ఆమనూ ఫయఅలమూన్ అన్నహుల్ హఖ్ఖు మిర్ రబ్బిహిం వఅమ్మల్లజీనా కఫరూ ఫయఖూలూనా మాజా అరాదల్లాహు బిహాజా మసలం యుజిల్లు బిహి కసీరం వయహ్దీ బిహి కసీరం వమా యుజిల్లు బిహి ఇల్లల్ ఫాసిఖీన అల్లజీనా యన్ఖుజూనా అహదల్లాహి మిన్ బాది మీసాఖిహి వయఖ్తఊనా మా అమరల్లాహు బిహి అన్ యూసలా వయుఫ్సిదూనా ఫిల్ అర్జి ఉలైక హుముల్ ఖాసిరూన్. ఇప్పుడు మనము అరబ్బీలో చదివాము. 27వ ఆయత్ వరకు చదివాము.
ఇప్పుడు మనము 23వ ఆయత్ నుంచి 27 వరకు చదివాము అరబీలో. ఇప్పుడు దాని అర్థాన్ని తెలుగులో తెలుసుకుందాము. 23వ ఆయత్ నుంచి 24 వరకు ఇప్పుడు మనం చెప్పబోయేది. మేము మా దాసునిపై అవతరింపజేసిన గ్రంథం గురించి అది మా గ్రంథం అవునో కాదో అని మీకు సందేహం ఉన్నట్లయితే, అల్లా మనకి చెప్తున్నాడు, మేము మా దాసునిపై అవతరింపజేసిన గ్రంథం గురించి అది మా గ్రంథం అవునో కాదో అని మీకు సందేహం ఉన్నట్లయితే దాని వంటి ఒక్క సూరానైనా మీరు రచించి తీసుకురండి. దేవుడు చెప్తున్నాడు అల్లా మనకి, నేను అవతరింపజేసిన ఈ గ్రంథం అనగా ఈ ఖురాను మా గ్రంథం అవునో కాదో, మన ఖురాను అవునో కాదో అని మీకు సందేహం ఉన్నట్లయితే, మీకు సందేహం కూడా అయితే దాని వంటి ఒక్క సూరానైనా మీరు రచించి తీసుకురండి. గ్రంథంలోని అంటే ఖురాన్లోని సూరాలలో ఏదో ఒక సూరాని మీరు రచించి తీసుకురండి అని దేవుడు అంటున్నాడు. మనం ఎక్కడ రచిస్తాము? మన వల్ల అవుతుందా? అది ఎవ్వరి వల్ల కాదు. మీ సహచరులందరినీ పిలుచుకోండి. ఒక్క అల్లాహ్ తప్ప మరెవరి సహాయాన్నైనా పొందండి. మీరు అల్లాహ్ సహాయం తప్ప ఎవరి సహాయమైనా తీసుకోండి, కానీ ఒక సూరాని రచించి తీసుకురండి అని అంటున్నారు దేవుడు. మీరు సత్యవంతులే అయితే ఈ పని చేసి చూపించండి. కానీ మీరు అలా చెయ్యకపోతే నిశ్చయంగా ఎన్నటికీ చేయలేరు. ఇలా చేయకపోతే ఎప్పటికీ చేయలేరు. ఎప్పుడూ చేయలేం మనం. భయపడండి, మానవులు రాళ్ళు ఇంధనం కాగల ఆ అగ్నికి అది సత్య తిరస్కారుల కొరకు తయారు చేయబడింది. అంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారికి, ఈ గ్రంథాన్ని నమ్మని వారి కోసము ఇంధనం కాగల అంటే నరకం అనేది ఉంది సత్య తిరస్కారులకు. ఈ సత్యాన్ని తిరస్కరించిన వారికి, సత్య తిరస్కారులకు కొరకు తయారు చేయబడింది. భయపడండి. మీరు ఈ పుస్తకాన్ని అంటే ఈ ఖురాన్ని నమ్మకపోతే అది సత్య తిరస్కారుల కిందికి వస్తుంది. కాబట్టి మీరు భయపడండి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు అంటున్నారు, ప్రవక్త ఈ గ్రంథాన్ని విశ్వసించి దాని బోధనలకు అనుగుణంగా తమ నడవడికను తీర్చిదిద్దుకునే వారికి సంతోష వార్తను వినిపించు. ఈ గ్రంథాన్ని విశ్వసించి అంటే ఈ ఖురాన్ని విశ్వసించి దాని బోధనలకు అనుగుణంగా అంటే మనకు ఖురాన్లో చెప్పిన బోధనలకు అంటే చెప్పిన విధంగా మనం అనుగుణంగా నడుచుకుంటే తమ నడవడికను తీర్చిదిద్దుకునే వారికి అంటే అలా నడుచుకునే వారికి, ఖురాన్లో చెప్పినట్లుగా బోధనలకు నడుచుకునే వారికి సంతోష వార్తను వినిపించు. అంటే వారికి ఒక సంతోషమైన వార్తను వినిపించు. అది ఏమిటి అంటే కాలువలు ప్రవహించే ఉద్యానవనాలు వారి కొరకు సిద్ధంగా ఉన్నాయి అని. ఆ వనాలలోని పండ్లు ఆకారంలో భూలోకంలోని పండ్లను పోలి ఉంటాయి. ఆ వనాలలో అంటే కాలువలు ప్రవహించే ఉద్యానవనాలలో వారి కొరకు సిద్ధంగా ఉన్నాయి అంటే దేవుణ్ణి విశ్వసించిన వారు, గ్రంథాన్ని విశ్వసించిన వారు, అల్లాను విశ్వసించిన వారికి సంతోష వార్త ఏమిటంటే కాలువలు ప్రవహించే ఉద్యానవనాలు వారి కొరకు సిద్ధంగా ఉన్నాయి. అంటే స్వర్గంలో కాలువలు ప్రవహించే ఆ వనాలలో పండ్లు ఆకారంలో భూలోకంలోని పండ్లను పోలి ఉంటాయి. అంటే మన భూమి మీద మనం తినే పండ్లలాగానే కొన్ని పోలి ఉంటాయంట. తినటానికి ఏమైనా పండ్లు ఇవ్వబడినప్పుడల్లా అంటే మనకు అక్కడ ఆ వనాలలో
మనకు తినటానికి ఏమైనా పండ్లు ఇవ్వబడినప్పుడల్లా వారు ఇలాంటి పండ్లే పూర్వం భూలోకంలో మాకు ఇవ్వబడేవి అని అంటారు. అక్కడ వారి కొరకు పవిత్రాలైన భార్యలు చూడండి, పండ్లే పూర్వం భూలోకంలో మాకు ఇవ్వబడేవి అని అంటారు. అంటే అక్కడ స్వర్గంలో కాలువలు ప్రవహించే ఉద్యానవనాలలో దేవుడు మనకు కొన్ని పండ్లు ఇచ్చినప్పుడు అవి తింటూ ఏమంటారంటే, అంటే స్వర్గంలో ప్రవేశించిన వారు భూలోకంలో అంటే భూమిలో కూడా మేము ఇట్లాంటి పండ్లే తిన్నాము అని అంటారంట. అక్కడ వారి కొరకు పవిత్రలైన భార్యలు ఉంటారు. అంటే ఇది మగవారి కోసము. అంటే పవిత్రంగా అంటే వారు దేవుని విశ్వసించి, గ్రంథాన్ని విశ్వసించి, అల్లాహ్ మార్గం నడిచిన మగవారి కోసము దేవుడు ఇది చెప్తున్నాడు. పవిత్రులైన భార్యలు ఉంటారు. వారు అక్కడే శాశ్వతంగా ఉంటారు. అంటే ఆ స్వర్గంలో ఉద్యానవనాలలో శాశ్వతంగా ఉంటారు అని దేవుడు చెప్తున్నారు. ఇప్పుడు 26వ ఆయత్. అవును, దోమ లేక దానికంటే మరీ అల్పమైన వస్తువును దృష్టాంతంగా చెప్పటానికి అల్లాహ్ ఎంత మాత్రం సిగ్గుపడడు. అవును, దోమ లేక దానికి మరీ అల్పమైన వస్తువును దృష్టాంతంగా అంటే దాని గురించి దోమ కానీ ఇంకా చిన్న జీవి ఉంటుంది కదా, చిన్న వస్తువు అయినా దాని గురించి చెప్పడానికి అల్లాహ్ ఎంత మాత్రమో సిగ్గుపడడు. ఈ దృష్టాంతాన్ని సత్య స్వీకారులు చూసి ఇది తమ ప్రభు తరపు నుండి వచ్చిన సత్యమే అని గ్రహిస్తారు. అది నిజమే కదా. ఈ సత్య స్వీకారులు అంటే దేవుని నమ్మిన వారు, సత్యాన్ని స్వీకరించిన వారు స్వీకారులు ఇది తమ ప్రభు తరపు నుండి వచ్చిన సత్యమే అని గ్రహిస్తారు. కానీ సత్య తిరస్కారులు వాటిని విని ఈ ఉపమానాల ద్వారా అల్లాహ్ చెప్పదలుచుకున్నదేమిటి అని ప్రశ్నిస్తారు. ఈ సత్య స్వీకారులు మాత్రము ఇది ఒక దృష్టాంతంగా మనం నమ్మి దేవుణ్ణి ఆరాధిస్తాం. కానీ సత్య తిరస్కారులు వాటి విని ఈ ఉపమానాల ద్వారా అల్లాహ్ చెప్పదలుచుకున్నది ఏమిటి అని ప్రశ్నిస్తారు. ఈ విధంగా అల్లాహ్ ఒకే విషయంతో ఎంతో మందిని అపమార్గం వైపునకు తీసుకుపోతాడు. అంటే వాళ్ళు సత్య తిరస్కారులు, వాళ్ళకి ఎంతగా చెప్పినా కూడా వాళ్ళు వినరు, అపమార్గం వైపునకే తీసుకుపోతాడు దేవుడు. ఇంకా అలానే ఉంటారు కాబట్టి వాళ్ళు అలా వెళ్ళిపోతారు. ఎంతోమందికి రుజుమార్గం చూపుతాడు. ఎంతోమందికి దేవుడు ఎంతోమందిని అపమార్గం వైపునకు అంటే వాళ్ళు వినరే కాబట్టి వాళ్ళు ఇంకా అపమార్గంలోకి పోతారు. ఎంతోమందిని రుజుమార్గం ఒకటి మంచి మార్గానికి చూపుతాడు. అల్లాహ్ దీని ద్వారా అపమార్గం పట్టించేది వీరిని అల్లాహ్ ఆజ్ఞలను ఉల్లంఘించేవారు. అల్లాహ్ తీసుకున్న ప్రమాణాన్ని దృఢపరిచిన తర్వాత భంగపరిచేవారు. కలిపి ఉంచండి అని అల్లాహ్ ఆదేశించిన దాన్ని తెంచేవారు. అంటే వారు అల్లాహ్ చెప్పిన దానికి వ్యతిరేకంగా ప్రవర్తించేవారు. ఇంకా భూమిలో కల్లోలాన్ని రెక్కింతిచ్చేవారు. వాస్తవంగా నష్టపడేవారు వీరే. అంతే కదా, భూమిలో కల్లోలాన్ని సృష్టించి రెక్కెత్తించి వారు చూస్తూ ఉండేవారు, వీళ్ళు నష్టపోతారు అనే విధంగా. కానీ వాస్తవంగా అయితే నష్టపోయేవారు వీరే.